రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఆదిలాబాద్ పట్టణం కైలాష్ నగర్ లో కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన గండ్రత్తు సుజాత, షాజిద్ ఖాన్, సంజీవ్ రెడ్డిని తిరిగి చేర్చుకోవడంపై నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేపట్టారు. గండ్రత్ సుజాత, సంజీవ్ రెడ్డి, షాజిద్ ఖాన్ల చేరికలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముగ్గురు నేతలపై 6 ఏళ్ల పాటు సస్పెన్షన్ కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. చేరికలు రద్దు చేయాలని హైకమాండ్ కోరుతున్నారు కార్యకర్తలు. బ్రేకింగ్ చూస్తున్నాం. ఆదిలాబాద్ పట్టణం కైలాష్ నగర్ లో కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన గండ్రత్ సుజాత, షాజిద్ ఖాన్, సంజీవ్ రెడ్డిని తిరిగి పార్టీలోకి చేర్చుకోవడంపై నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక దీక్ష కూడా చేపట్టారు. గండ్రత్ సుజాత, సంజీవ్ రెడ్డి, షాజిద్ ఖాన్ల చేరికలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముగ్గురు నేతలపై 6 ఏళ్ల పాటు సస్పెన్షన్ కొనసాగించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. చేరికల రద్దు చేయాలని కూడా హైకమాండ్ కోరుతున్నారు కార్యకర్తలు. ఇప్పుడు పూర్తిగా ఆదిలాబాద్ పట్టణం కైలాష్ నగర్లో కాంగ్రెస్ నిరసనకు సంబంధించి లైవ్ విజువల్స్ ఇప్పుడు చూద్దాం. चोरों को हटाओ, कांग्रेस को बचाओ। 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 कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद। चोरों को हटाओ, कांग्रेस बचाओ। चोरों को हटाओ, कांग्रेस बचाओ। चोरों को हटाओ, कांग्रेस बचाओ। 4 चोरों को हटाओ, कांग्रेस बचाओ। चोरों को हटाओ, कांग्रेस को बचाओ। चोरों को हटाओ, कांग्रेस को बचाओ। चोरों को हटाओ, कांग्रेस को बचाओ। चोरों को हटाओ, सीना इधर। चोरों को हटाओ,
లైవ్ ఉన్నది ప్లీజ్ ఇట్రా ఇంకా ముందట సెంటర్ పే మొత్తం సెంటర్ కొంచెం సెంటర్ ప్లీజ్ కొంచెం కొంచెం సీనా ఇట్రా సీనా ఇట్రా గండ్ర సుజాత గారు కానీ సంజీవ్ రెడ్డి గారు కానీ మరి అదే విధంగా సాజిద్ ఖాను మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కంది శ్రీనివాసరెడ్డి ఓటమే మా ప్రధాన లక్ష్యమని ముందుకు సాగి రెబల్ అభ్యర్థిగా కేటీఆర్తో ప్యాకేజీ మాట్లాడుకొని ఇక్కడ జోగు రామన్నతో మాట్లాడుకొని ఇలా సంజీవ్ రెడ్డి గారిని రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేయించి మీరు ముగ్గురు కష్టపడ్డా మీకు వచ్చిన ఓట్లు 1900. అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని గందరగోళానికి గురి చేయడానికి మీరు ఆనాడు ప్రయత్నించిండ్రు. కాంగ్రెస్ అభ్యర్థి మీద దుష్ప్రచారం మీరు చేసిండ్రు. ఇవాళ కంది శ్రీనివాసరెడ్డి గారు గత 5 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరు సాధించినటువంటి ఓట్లు కార్యకర్తలందరి సహకారంతో 48,000 ఓట్లని ఇలా కంది శ్రీనివాసరెడ్డి గారు సాధించిందంటే ఒక్కసారి మీరు అర్థం చేసుకోమని చెప్పి వారికి నేను వలుకుతా ఉన్నాను. సుజాత గారు, సంజీవ్ రెడ్డి గారు, సాజిద్ ఖాన్ గారు, ఆనాటి పిసిసి అధ్యక్షుడు, నేటి ముఖ్యమంత్రి, నేడు కూడా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి మీద మీరేం మాట్లాడారు ఒక్కసారి ఆ వీడియోలు చూసుకోండి. మీకు సిగ్గు అనిపించడం లేదా? ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆనాడు మీరు మాట్లాడిన మాటలు తడి గుడ్డతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకుల గొంతులకు వస్తున్నారని చెప్పావు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో సర్వనాశనమైందని చెప్పిండ్రు. ఇవాళ మీకట నాయకత్వంలో మీరు ఇవాళ వస్తున్నారంటే మీకు సిగ్గు అనిపించడం లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ మా కార్యకర్తలందరూ, నియోజకవర్గంలోని కార్యకర్తలందరూ కంది శ్రీనివాసరెడ్డి గారికి ఒకటే చెప్పిండ్రు, సార్ మిమ్మల్ని వస్తే పనిచేయం, మేము ఇలా పార్లమెంట్ అభ్యర్థి ప్రచారాన్ని కూడా ఎక్కడికక్కడ నిలిపేస్తున్నాం, మేము ప్రచారంలో కూడా పాల్గొనమని చెప్పి ఇవాళ నియోజకవర్గంలోని కార్యకర్తలు 100 మంది వచ్చి ఇక్కడ నిరసన తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా వారి మీద 6 ఏళ్ల బహిష్కరణ ఏదైతుందో దాన్ని యథావిధిగా కొనసాగేంత వరకు దశల వారీగా పోరాటం చేస్తాం. అవసరమైతే రేపు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి కూడా అందరం సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
तीनों मिलके कल गांधी भवन गए थे और लाइन में खड़े होके उन्होंने कुछ लोगों से मिलकर कंडवा डाल लिया, क्योंकि ये लोग गए तो असेंबली इलेक्शन में कांग्रेस पार्टी के लिए, जो कांग्रेस पार्टी ने जो लोगों को टिकट दिया था उन लोगों के खिलाफ, कांग्रेस पार्टी के खिलाफ जाकर वो लोग जो सो रेवंत रेड्डी साहब को ऊपर कई दुष्प्रचार किए। उन्होंने रेवंत रेड्डी साहब के बारे में कई बातें बोले, उन्होंने ऐसे है उन्हें वैसे है बोल के। फिर ये लोग आज फिर कांग्रेस पार्टी में आ रहे हैं। ये कांग्रेस पार्टी के लिए ये लोग ग्रुप बनाने के वास्ते आ रहे, मगर कांग्रेस पार्टी की डेवलपमेंट के वास्ते नहीं आ रहे। ये हम 30 साल 35 साल से देख रहे, ये लोग कभी भी इलेक्शन आता तो रामचंद्र रेड्डी साहब को टिकट आया तो सुजाता मैडम काम नहीं करती, भार्गव देशपांडे को टिकट आया तो सुजाता मैडम काम नहीं करती। ये सौदेबाजी करते ये लोग, मगर कांग्रेस पार्टी के भविष्य के लिए काम करने वाले लोग नहीं है। ये लोग जो सो कांग्रेस पार्टी को धोखेबाज है, कांग्रेस पार्टी को धोखा देने वाले। लिहाजा कांग्रेस रेवंत रेड्डी साहब इस चीज पर गौर फिक्र करके इनको जल्द से जल्द कांग्रेस पार्टी से हटाना और कांग्रेस पार्टी को अदलाबाद में बचाना है तो इन लोगों को जरूर कांग्रेस पार्टी से हटाना चाहिए। ये लोग हमेशा कांग्रेस पार्टी को धोखा देते हुए आए। हमने हमेशा कांग्रेस पार्टी के लिए हमारे जैसे लोग कई जने काम करते, मगर ये लोग कभी भी कांग्रेस पार्टी के जब भी टिकट नहीं आता, जब भी ये लोग कांग्रेस पार्टी के खिलाफ जाते। लिहाजा कांग्रेस पार्टी ऐसे लोगों को चुन के निकालना चाहिए पार्टी में से, क्योंकि आने वाला पार्लियामेंट इलेक्शन है। यहाँ कांग्रेस पार्टी में हर पार्टी का लोग कांग्रेस पार्टी में आज ज्वाइन हो रहा है। ये लोगों की जरूरत नहीं है कांग्रेस पार्टी में आज, क्योंकि ये लोग धोखेबाज है, हमेशा धोखा देते रहे कांग्रेस पार्टी को। हाँ, क्योंकि इनको వీళ్ళని వెంటనే ఎత్తివేయద్దు, కొనసాగించాలి ఇలా సస్పెన్షన్. ఎందుకంటే వీరు పార్టీకి పనిచేసే వాళ్ళు కాదు, వీళ్ళు డబ్బుల కోసం ఇతర పార్టీలతో కుమ్మక్కై పనిచేసేవారు తప్ప పార్టీ కోసం వీళ్ళు పనిచేసి పార్టీని బలోపేతం చేసేవారు కాదు. ఈ రోజు పార్టీ బలోపేతం జరుగుతున్నది. ఆదిలాబాద్ లో ప్రతి కార్యకర్త ఒక సైనికుల్లాగా పనిచేస్తున్నాడు. ఖచ్చితంగా మేము పార్లమెంట్ అభ్యర్థి సుగుణక్కని ఖచ్చితంగా అందరం భారీ మెజార్టీతో గెలిపిస్తాం. వీళ్ళ అవసరం పార్టీకి లేదు, ఎందుకంటే వీళ్ళు పార్టీ ద్రోహులు కాబట్టి రేవంత్ రెడ్డి మీద అనేక దుష్ప్రచారాలు చేసేలేళ్ళు. ఎందుకంటే వీరు పార్టీ అభిమానులు కాదు, పార్టీ కోసము పనిచేసేవారు కాదు. పార్టీ దీని మీద గమనించి ఖచ్చితంగా వీరి సస్పెన్షన్ ఎత్తివేయద్దు. మేము కాంగ్రెస్ పార్టీ తరపున మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. कांग्रेस के चोरों को हटाओ।
రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ పట్టణం కైలాష్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిని చేర్చుకోవడంపై నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. గండ్రత్ సుజాత, సంజీవ్ రెడ్డి, షాదిద్ ఖాన్ల చేరికపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలకు దిగారు కార్యకర్తలు. ముగ్గురు నేతలను 6 ఏళ్ల పాటు సస్పెన్షన్ కొనసాగించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. చేరికలు రద్దు చేయాలని హైకమాండ్కు వినతి చేస్తున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. ఆదిలాబాద్ పట్టణం కైలాష్ నగర్ లో కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన సంజీవ్ రెడ్డి అలాగే షాజిద్ ఖాన్, గండ్రత్ సుజాతలకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ముగ్గురు నేతలపై 6 ఏళ్ల పాటు సస్పెన్షన్ కొనసాగించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. చేరికల రద్దు చేయాలని హైకమాండ్ కోరుతున్నారు కార్యకర్తలు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మనకి ఆదిలాబాద్ పట్టణం కైలాష్ నగర్ నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. ఎస్, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్న పూర్తి అప్డేట్స్ అంటే అక్కడ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న నేతలు ఏమంటున్నారు చెప్పండి సత్యనారాయణ. రాజశేఖర్, గుడ్ ఆఫ్టర్నూన్. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, దాదాపుగా ఉదయం నుంచి శిబిరం దగ్గర వందలాదిగా మంది కాంగ్రెస్ శ్రేణులు కార్యకర్తలు అయితే ఇక్కడికి విచ్చేశారు. ఎప్పుడైతే నిన్న ముగ్గురు పార్టీకి ద్రోహం చేసినటువంటి సుజాత, సాజిద్ ఖాన్ అలాగే సంజీవ్ రెడ్డిలపై ఏదైతే పార్టీలో చేర్చుకున్నారో ఆ వెంటనే ఆ చేరికలు రద్దు చేయాలని, అలాగే వాళ్ళపై ఏదైతే 6 ఏళ్ల బహిష్కరణ ఉందో ఆ బహిష్కరణ వేటు అలాగే కొనసాగించాలని ఈ యొక్క నేతలందరూ కూడా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిన్న రాత్రి అలాగే ఇవాళ ఉదయం అంతా కూడా ఇక్కడ శిబిరం దగ్గర నిరసన కార్యక్రమానికి దిగారు. ఖచ్చితంగా హైకమాండ్ ఈ విషయంలో పునరాలోచించి వీళ్ళ యొక్క సస్పెన్షన్ ఏతుందో ఆ సస్పెన్షన్ ని కొనసాగించాలని, లేకపోతే ఈ యొక్క ఇదే కనుక తిరిగి అలాగే కొనసాగితే పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థి ఓటమికి చెందే అవకాశం కూడా ఉంటుందేమోటటువంటి ఒక ఆందోళన సైతం ఇక్కడ నేతలు అయితే వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు ఇక్కడ శ్రేణులు నేతలు ఉన్నారు. ఆ నేతల్ని మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు ఈ ముగ్గురు నేతల వల్ల పార్టీకి లాభం జరిగే అవకాశం ఉందా, నష్టం జరిగే అవకాశం ఉందా? ఆదిలాబాదు నియోజకవర్గంలో కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. కేవలం వారి చేరికల వల్ల పచ్చని సంసారంలో నిప్పులు పోయడం తప్ప వారితో కాంగ్రెస్ పార్టీకి లాభమయ్యేది లేదు. వారు నష్టం చేయడానికే వస్తున్నారు తప్ప రోజు కాంగ్రెస్ పార్టీలో బ్రహ్మాండమైనటువంటి చేరికలు జరుగుతున్నాయి. కాబట్టి ఇవాళ కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన్ని ఇక్కడ విశ్వసిస్తూ నమ్ముతూ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఎందరో మంది మున్సిపల్ కౌన్సిలర్ అయితేనేంది, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ స్థాయి నాయకులు అందరూ మంచి మంచి నాయకులు ఈరోజు పార్టీలో చేరుతున్నారు. వీరు రాక వల్ల కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు పెంచడానికి వారు వస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. అందుకే కార్యకర్తలందరూ, నియోజకవర్గంలోని కార్యకర్తలందరూ ఈరోజు పార్లమెంటు ప్రచారాన్ని నిన్ననే ఈ విషయం తెలిసిన తర్వాత కార్యకర్తలందరూ వచ్చి కంది శ్రీనివాసరెడ్డి గారికి ఒకటే చెప్పిండ్రు, సార్ మేము ప్రచారం చేయం, పార్లమెంట్ ఎన్నికల్లో మేము వారు వస్తే మేము ఎటువంటి ప్రచారం పూనుకోం, మేము రాజీనామాలకు కూడా సిద్ధం అని చెప్పడం జరిగింది. ఇవాళ అందరూ పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నాయి, కార్యకర్తలందరూ మరి ఎక్కడ ఏ కార్యకర్త కూడా ప్రచారానికి వెళ్ళలేదు. ఎందుకంటే ఇంత మంచి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తున్నటువంటి తరుణంలో
మరి ఈ విధమైనటువంటి గ్రూపు తగాదాల వల్ల రేపు భవిష్యత్తులో కార్యకర్తలందరూ కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. మరి కార్యకర్తలు పార్టీలో కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. ఇవాళ ఏక నాయకత్వం వల్ల కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో అందరం బ్రహ్మాండంగా పనిచేస్తూ ముందుకోతా ఉన్నాం. అటువంటి తరుణంలో వీరు కేవలం గ్రూపు తగాదాలు పెంచి పోషించడానికి స్థానిక మాజీ ఎమ్మెల్యే జోగు రామన్నకు రిజల్ట్ గా వీరు పార్టీలోకి వస్తున్నారు తప్ప, ఎందుకంటే జోగు రామన్న గారి తాట కేటీఆర్ తాట మొన్న ప్యాకేజీలు తీసుకున్న చరిత్ర మీది. ఆనాడు నువ్వు రేవంత్ రెడ్డి గారిని, సుజాత గారు గాని, సంజీవ్ రెడ్డి గారు గాని, సాజిద్ ఖాన్ గారు గాని ఏం మాట్లాడారు? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేయడానికే పూనుకుంటున్నాడని చెప్పి మీరు మాట్లాడిండు. రేవంత్ రెడ్డి గారు కోట్లాది రూపాయలు తీసుకుంటూ టికెట్లు ఇస్తున్నారని చెప్పి మాట్లాడిండ్రు. ఇవల్ల ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో సాగుతుంది. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు. మరి అటువంటి రేవంత్ రెడ్డి గారు పార్టీని సర్వనాశనం చేసిన వ్యక్తి, ఇలా డబ్బులు తీసుకొని టికెట్లు ఇచ్చినటువంటి వ్యక్తి అయితే మీరు అతని నాయకత్వంలో రావడానికి మీకు సిగ్గు అనిపించడం లేదా? సుజాత గారు, సంజీవ్ రెడ్డి గారు, సాజిద్ ఖాన్ అని నేను ఒక సామాన్య కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా వారికి సవాల్ విసురుతా ఉన్నాను. సిగ్గుంటే, మీకు సిగ్గు మానం ఉంటే మీరు వెంటనే కాంగ్రెస్ పార్టీలో మీ చేరికను రద్దు చేసుకోవాలా. మీకు మీరే, అప్పుడే మీకు కొంతవరకు ప్రజల్లో గౌరవం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడైతే వాళ్ళు ముగ్గురైతే పార్టీలో చేరిపోయారు. మరి మీరు నెక్స్ట్ స్టెప్ ఏంది? మరి ప్రధాన డిమాండ్ ఏంది? అంటే వాటిని స్వాగతిస్తున్నారా, లేదంటే పూర్తిగా వాళ్ళను తిరిగి బహిష్కృతం చేసేంత వరకు మీ యొక్క ఆందోళన కొనసాగబోతుందా? తప్పకుండా వారి మీద ఉన్నటువంటి 6 ఏళ్ల బహిష్కరణని యథావిధిగా కొనసాగించే వరకు ఈ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ పోరాటం. అవసరమైతే అందరం రేపు మాపు రాజీనామాలకు కూడా సిద్ధమై కాంగ్రెస్ పార్టీకి రాజీనామాలు చేసి మేము స్తబ్దతగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే కంది శ్రీనివాసరెడ్డికి డిసిసి అధ్యక్ష పదవి గురించి డిమాండ్ చేయబోతున్నారా? మేము ఎటువంటి డిమాండ్ లేదు. మొట్టమొదటి డిమాండ్ 6 ఏళ్ల పాటు వారి మీద ఉన్నటువంటి బహిష్కరణ ఉన్నది ఏదైతుందో దాన్ని యథావిధిగా కొనసాగుతున్నట్టు మాకొక లెటర్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, ఒకవేళ గనక అధిష్టానం గాని నిర్ణయాన్ని గనక వెనక్కి తీసుకోకపోతే తర్వాత ఏ పరిణామాలు జరగబోతున్నాయి? అధిష్టానం ఖచ్చితంగా వీరి సస్పెన్షన్ గురించి ఆలోచిస్తుందని మేము కాంగ్రెస్ పార్టీ నాయకులకు నమ్మకం ఉన్నది. ఇక్కడ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి దృష్టికి రాకుండా వీళ్ళు గాంధీ భవన్కు పోయి కండువలేసుకున్నారు. ఎందుకంటే గతంలో వీళ్ళు కాంగ్రెస్ పార్టీ కోసం రేవంత్ రెడ్డి మాట కాదనక వీళ్ళు పార్టీకి వ్యతిరేకంగా పోయిండ్రు. ఎందుకంటే ఆ రోజు ఇక్కడ గెలిచే క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవబోతున్నదని తెలుసు. వీళ్ళు కావాలని రెబల్గా నామినేషన్ దాఖలు చేసి పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి మాట కూడా వినకుండా పెద్దలు ఎందరో మంది వీరి దగ్గరికి వచ్చి సంజాయించిన వారి మాటని కూడా ధిక్కరించిన వాళ్ళు ఈరోజు ఒక సీట్ ఆదిలాబాద్ సీటు కోల్పోయామంటే ఈ ద్రోహుల వల్లనే కోల్పోయినాం మేము. ఈ ముగ్గురు ద్రోహులు కాంగ్రెస్ పార్టీకే కాదు మా వంటి వాళ్ళు కార్యకర్తలకు కూడా ఈరోజు నష్టం జరిగింది. మేము ఎంత ఇది అవుతున్నామంటే ఈరోజు మేము ఒక సీటు కోల్పోయినామంటే ఇక్కడ కంది శ్రీనివాసరెడ్డి ఓడిపోలేదు, ఇక్కడ కార్యకర్తలంతా ఓడిపోయిండు. ఎందుకంటే వీరు చేయబట్టే ఆ రోజు వీరు పార్టీని నష్టం చేయకుంటే ఈరోజు మేము గెలిచే వాళ్ళం. ఆ రోజు రేవంత్ రెడ్డి విషయాన అనేక దుష్ప్రచారాలు చేసిండ్రు. కంది శ్రీనివాసరెడ్డి మీద కూడా దుష్ప్రచారాలు చేసి కాంగ్రెస్ పార్టీ మీద లేనిపోని నిందలు మోపిండ్రు. ఈరోజు వాళ్ళే ఈరోజు మళ్ళా కాంగ్రెస్ పార్టీలో వస్తున్నారు. వాళ్లకు కొద్దిగా బుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీలో చేరాలి వాళ్ళు. ఎందుకంటే మా అటువంటి కార్యకర్తలమందరం మేము ఎదుర్కొంటాం వాళ్ళని. ఖచ్చితంగా మేము పార్టీకి పనిచేస్తున్నాం. వాళ్ళ అవసరం మాకు ఎంత మాత్రం లేదు. మేము ఖచ్చితంగా ప్రతి కార్యకర్త సైనికుల్లాగా పనిచేసి మేము సోగ్నక్కని భారీ మెజార్టీతో గెలిపిస్తాం. ఎందుకంటే
ఇటువంటి వారు కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదు. ఈ ప్రతిసారి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారాలు చేసిళ్ళు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ప్రతిసారి ఓడగొట్టిళ్ళు వీళ్ళు. ఎందుకంటే వీరి సస్పెన్షన్ని యథావిధిగా సాగించాలా, కాంగ్రెస్ అధిష్టానం దీని మీద ఆలోచించాలా. లేదంటే మేము కాంగ్రెస్ కార్యకర్తలంతా రాజీనామాకు కూడా సిద్ధం అయ్యే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత అధిష్టానంపై కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ గ్రూప్ తగాదాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకోసం వీళ్ళు చేరిక వల్ల గ్రూప్ తగాదాలు ఏర్పడతాయి. ఖచ్చితంగా ఇదే ఫోన్లు మాకు కూడా వస్తున్నాయి అందరి తరపున, అన్న ఇది ఎట్లా జరిగింది, వీళ్ళు ఎందుకు వచ్చిండ్రు, మర్ర గ్రూపులు ఏర్పడతాయి మన అన్న అంటున్నారు. దీని మీద ఖచ్చితంగా కాంగ్రెస్ అధిష్టానం ఆలోచించి వీరి సస్పెన్షన్ని కొనసాగించాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే మీరు చెప్పండి, అంటే కేవలం ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంలోనే వాళ్ళు పార్టీలోకి రావడం జరిగిందా? ఏం ఆశించి పార్టీలో చేరినట్టుగా మీరు భావిస్తున్నారు? ఏదైతే 23 నవంబర్ జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో ఏ సర్వేలు చేసినా కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్గా గెలుస్తాడని చెప్పేసి పాత వీళ్ళు నలుగురు ఉన్నటువంటి క్యాండిడేట్లకు టికెట్ ఇస్తే మళ్ళా ముందటి గతి పడుతుందని చెప్పేసి సర్వేల ఆధారంగా టికెట్టు కంది శ్రీనివాసరెడ్డికి దక్కిన సందర్భంలో మరి వారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మీద ముందటి నుంచి ఉన్నటువంటి వ్యక్తులు అయినప్పటికీ మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక కొత్త వ్యక్తికి టికెట్ ఇవ్వడం అంటే మరి ఆయన సర్వేల ఆధారంగా రేవంత్ రెడ్డి కానీ రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ నాయకత్వంలో టికెట్ ఆదిలాబాద్ టికెట్ ఢిల్లీ వరకు ఇచ్చి కేటాయించిన సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఉన్నట్టయితే, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కార్యకర్తల మీద అభిమానం ఉన్నట్టయితే ఖచ్చితంగా కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వాన్ని బలపరిచి ఇవాళ ఆదిలాబాద్లో గెలిచేటటువంటి శాసనసభ స్థానాన్ని కింద పడగొట్టిన వ్యక్తులు వీళ్ళు ముగ్గురు. ఖచ్చితంగా కూడా వీరిని సస్పెన్షన్ అట్లనే కొనసాగించి కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన్ని ఆదిలాబాద్లో బలంగా చేర్చవలసిన బాధ్యత ఉన్నది. ఆనాడు కంది శ్రీనివాసరెడ్డి గారు 50,000 మెజార్టీ, ఆ 50,000 ఓట్లు సాధించి ఇంతకు ముందున్నటువంటి ఎమ్మెల్యేలు నిలబడ్డ కాంగ్రెస్ పార్టీ తరఫున 32, 29, 24, 19,000 సంపాదించినటువంటి క్యాండిడేట్లు ఇవాళ 50,000 ఓట్లు సంపాదించి కాంగ్రెస్ పార్టీని అధిక స్థానంలో నిలిచి మరి ఇవాళ పూర్వవైభవం తీసుకురావడానికి ఇతర పార్టీల వ్యక్తులందరూ కూడా కార్యకర్తలు పెద్ద పెద్ద నాయకులందరూ కూడా కాంగ్రెస్ వైపు కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడానికి భారాస నుంచి భాజపా నుంచి ఇతర పార్టీల నుంచి వస్తున్న వ్యక్తులు ఇవాళ కంది శ్రీనివాసరెడ్డి గారు పార్లమెంట్ అభ్యర్థికి కేవలం 1,00,000 ఓట్ల ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీలో సాధించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్న సందర్భంలో ఒక పిడుగురాయిలా ఇవాళ నిన్న ఏదైతే అధిష్టానం తీసుకున్నదో దీన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఖండిస్తున్నారు. యథావిధిగా వాళ్ళ సస్పెన్షన్ కొనసాగించాలని కోరుతా ఉన్నాం. అలాగే ఇక్కడ పట్టణాధ్యక్షులు గుడిపల్లి నగేష్ ఉన్నారు. చెప్పండి, పార్టీలో తిరిగి ఆ ముగ్గురు చేరడం, మరి గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి రెబల్గా పనిచేయటం, ఆ తర్వాత పార్టీకి ఒక రకమైనటువంటి ఒక నష్టాన్ని, అంటే అభ్యర్థి ఓటమికి కారణంగా కూడా హైకమాండ్ భావించి 6 ఏళ్ల పాటు సస్పెన్షన్ అయితే విధించింది. తిరిగి మళ్ళీ ఇప్పుడు పార్టీలో చేరడాన్ని మీరు ఎలా చూడబోతున్నారు? ఈరోజు ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వాన ఏదైతే మేధావులు పోటీ చేసినప్పుడు, గతంలో అసెంబ్లీలో పోటీ చేసినప్పుడు 32,000, 28,000 ఓట్లు దాటన వాళ్ళు ఈరోజు కంది శ్రీనివాసరెడ్డి తన పొలిటికల్ ఆలోచనతో మరియు వారి ట్రస్ట్ ద్వారా ఏదైతే కాంగ్రెస్ అట్టడుగు స్థాయి నుండి ఒక 49,000, 50,000 ఓట్లు తెచ్చిన ఘనత కంది శ్రీనివాసరెడ్డి గారికి చెందుతుంది. ఈరోజు అధిష్టానాన్ని పరీక్షిస్తున్నాం మేము. ఆ రోజు ఆ ముగ్గురు కష్టపడ్డారు, వాళ్ళ కడుపులు గాలినాయి, వాళ్ళని కాంటెంప్ట్ చేసి కంది శ్రీనివాసరెడ్డి గారికి టికెట్ ఇచ్చిర్రు. మరి ఆ రోజు ఘంటాపదంగా చెప్పినాం, నలుగురిని కూర్చోబెడితే 70,000 మెజార్టీ గెలిచే స్థానాన్ని అధిష్టానం యొక్క తప్పు నిర్ణయంతో ఆ ముగ్గురు 6 దూరమైనరు. కంది శ్రీనివాస్ ఓడిపోవడానికి కారణం వాళ్ళే అయినరు. మేము అదే చెప్తున్నాం. ఈరోజు ఆత్రం సుగునాక గెలవడానికి
1,00,000 మెజార్టీ తెస్తామని కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన కంకణం కట్టుకున్నాం. మళ్ళీ ఈరోజు ఏం చేశారు మీరు? ఏఐసిసి చేర్పుల కమిటీ ఏదైతే జగ్గారెడ్డి గారు, మీరు గాంధీ భవన్లో కూర్చొని నిర్ణయాలు తీసుకుంటే ఆదిలాబాద్ కార్యకర్తలు అట్టడుగా చచ్చిపోవాలనా? మేము నిన్న అదే పరిస్థితున్నాం. మా కంది శ్రీనివాసరెడ్డిని ఆ రోజు ఆ ముగ్గురిని పిలవక కందికి టికెట్ ఇస్తే కడుపులు గాలినాయి. మరి ఈరోజు మా శవాలే గాలే టైం వచ్చింది. కనీస ధర్మం మీది. ఇంత పెద్ద ఎత్తున ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఏం చేస్తున్నది? చేర్పుల కమిటీ ఏం చేస్తున్నది? అసెంబ్లీ ఇన్ఛార్జ్ గారికి ఎందుకు ఫోన్ చేయరు అని ఒక సాధారణ కార్యకర్తగా అడుగుతున్నా. మా కడుపులు గాలుతున్నాయి. ఇలా కార్యకర్తలము గత పిలిపియంగానే ఇంటింటికి గ్యారంటీ కార్లు, ఈరోజు ప్రచారం ఆగిపోతుంది. దీని బాధ్యత జగ్గారెడ్డి నువ్వా, కాంగ్రెస్ అధిష్టానమా? ప్రతి నిర్ణయం ఉమ్మడిగా ఉండాలని మా కోరిక. మీరు చెప్పినట్టు కంది శ్రీనివాస్ గారికి టికెట్ ఇవ్వగానే నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు ఇక్కడికి వచ్చేసినాం. ఈరోజు మేము ఏ నిర్ణయం తీసుకోవాలా? గత 6 నెలల నుండి ప్రతి కార్యకర్తని కడుపులో పెట్టి మంచికి చెడుకు కాంగ్రెస్కు వెంబడి ఉన్న నాయకుడిని వదులుకోవాలనా? మరి ముగ్గురు పార్టీని కాదని పోటీ చేసి పార్టీని వెన్ను పొడిచిన వారిని మేము స్వీకరించాలనా? ఈ అధిష్టానానికి మేము ప్రశ్నిస్తున్నాం. ఇది తప్పుడు నిర్ణయం. ఈ రోజుల్లో కంది శ్రీనివాసరెడ్డి న్యాయం జరిగే వరకు, ఆయనతోటి చర్చించే వరకు, ఆయనతోటి సమావేశం పెట్టే వరకు వీరి యొక్క చేర్పుని ఆపేయాలి అని డిమాండ్ చేస్తున్నాం. అలాగే గతంలో చూసినట్టయితే మీరందరూ కూడా అంటే పార్టీ లైన్కి, పార్టీ నిర్ణయానికి కట్టుబడి తిరిగి పార్టీలో పనిచేశారు. అభ్యర్థి ఎవరైనా పార్టీ ముఖ్యం అనుకున్నారు. ఎన్నాళ్ళుగానో పార్టీ జెండా మోస్తూ పార్టీని కాదనుకొని పార్టీకి పనిచేశారు, పార్టీలోనే పనిచేస్తున్నారు. ఇప్పుడు కూడా మండు టెండర్ని లెక్క చేయకుండా పార్టీ తరఫున అభ్యర్థి గెలుపుకు మీరు కృషి చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇదొక సరైన నిర్ణయంగా భావిస్తున్నారా? మరి మీరు ఈ ఒక అంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో పార్టీలో చేరారని మీరు భావిస్తున్నారు? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడకపోతే ఈ ముగ్గురు లైన్ కట్టకపోతుండే. జగమెరిగిన సత్యం ఇది. ఈరోజు ఎండలకు కుండి ధర్నాలు చేస్తున్నాం. ఆడ గాంధీ భవన్లో ఏసీలకు కుండి పార్టీకి ద్రోహం చేసిన చేర్చుకుంటున్నారు. ఇదే వ్యత్యాసం. మేము అదే చెప్తున్నాం. ఎవరైతే మీరు అసెంబ్లీ ఇన్ఛార్జ్ రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చెప్పిండ్రు ప్రతి కార్యక్రమము అసెంబ్లీ ఇన్ఛార్జ్ ద్వారానే జరుగుతుంది. మరి ఈరోజు ఏంది? ఏమైనా గుడిపుటాన్ని జరిగిందా? అదే ప్రశ్నిస్తున్నాం మేము కూడా. మీ ద్వారా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గుండెల ద్వారా అడుగుతున్నాం. వీళ్ళ నలుగురిని కూర్చోబెట్టండి. అన్యాయం చేసిన వాడిని అవకాశం ఇయ్యకండి. మళ్ళీ ఆత్రం సుగుణ ఓటమికి ఇవాళ అధిష్టానమే కారణమవుతుంది. దాని కారణం కంది శ్రీనివాసరెడ్డి కాదు. అయితే ఒకవేళ కనుక వాళ్ళు వస్తే ఖచ్చితంగా పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందంటారా? వాళ్ళు పోతే నష్టం జరగలే. కంది శ్రీనివాసరెడ్డి 50,000 తెచ్చిండు. కానీ ఇవాళ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని 10 ఏళ్ళు కష్టపడ్డ మాలాంటి కాంగ్రెస్ కార్యకర్త. ఖచ్చితంగా వాళ్ళు రావడం వల్ల మనోభావాలు దెబ్బలు తింటాయి. ఆ మనోభావాలు దెబ్బలు జరగబోయే ఎన్నికల మీద పడుతుంది. ఖచ్చితంగా వాళ్ళని చేర్చుకోవడం వల్ల నష్టం జరుగుతుందని ఒక కాంగ్రెస్ కార్యకర్తగా వీరందరూ ఇలా బేలా వెళ్ళండి, జైనత్ వెళ్ళండి, ఆదిలాబాద్ రూరల్ వెళ్ళండి, మవాల్ వెళ్ళండి, ఏ చిన్న హోటళ్ళ గుండెని అడగండి, కాంగ్రెస్ గుండెని, ఓటర్ గుండెని. వద్దు ఇట్లాంటి టైంలో చేర్పలు. ఒకటే చెప్తున్నా, కంది శ్రీనివాసరెడ్డి గారి ఆజ్ఞ లేనిది తీసుకోవడము చాలా తప్పు. చివరగా ఏం డిమాండ్ చేయబోతున్నారు? అధిష్టానం కానీ ఎలాంటి సూచనలు చేయబోతున్నారు? నేను ఒకటే సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తగా చెప్తున్నా, కంది శ్రీనివాసరెడ్డి గారి ఆలోచన, ప్రమేయం, ఆయన విధి విధానాలు లేనిది, ఆయనకు స్పష్టమైన హామీ ఇవ్వనిది, ఇట్లాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే సుగుణక్క ఓటమికి బాధ్యత మీరే అవుతారని మేము శాసిస్తారు ఓటర్లు రాబోయే రోజుల్లో. అలాగే మీరు చెప్పండి, గతంలో కాంగ్రెస్కి ఎప్పుడు 30,000 35,000 అంటే గత ఎన్నికల్లో కూడా ఓటు చూస్తే ఎప్పుడు రాలే. కానీ మొదటిసారి కంది శ్రీనివాసరెడ్డి వచ్చిన తర్వాత 50,000 వరకు ఓట్లు సాధించారు. ఓటమి చెందినప్పటికి కూడా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ పెరిగింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక పార్టీకి జోష్ తీసుకొచ్చి పార్టీకి ఒక ఊపు తెచ్చినట్టు సమయంలో ఒక తప్పుడు నిర్ణయము అని కాంగ్రెస్ వాళ్ళందరూ భావిస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో వాళ్ళు పార్టీలోకి రావడం సరైనదిగా భావిస్తున్నారా?
నేను 15 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నాను. 4 ఎలక్షన్స్ చూసిన ఇప్పటిదాకా 48 ఓట్లు మెజార్టీ 48,000 ఓట్లు ఇప్పటిదాకా ఎవ్వరు తీసుకొని రాలే కాంగ్రెస్ పార్టీలో. ఫస్ట్ సారి కంది శ్రీనివాసరెడ్డి సార్ ఇన్ని ఓట్లు తీసుకొని ఆదిలాబాద్లో కాన్స్టిట్యున్సీలో వచ్చింది. ఇంకా ఏమంటే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే అందరు కలిసి కంది శ్రీనివాసరెడ్డి సార్కు టికెట్ ఇస్తే వీళ్ళు అతనికి వ్యతిరేకంగా సార్కు వ్యతిరేకంగా పనిచేసిండ్రు. వాళ్ళని ఇప్పుడు పార్టీలో చేస్తే మా పరిస్థితి ఎట్లా? మరి వీళ్ళు నలుగురు మా పిసిసి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ సార్ ఆదిలాబాద్ వచ్చినప్పుడు అప్పుడు తిట్టిండ్రు. వాళ్ళు మరి ఏ ముఖం తీసుకొని గాంధీ భవన్ పోయి మెల్లగా దొంగలు లెక్క కణవలు వేసుకొని వచ్చిండ్రు అని నేను అడుగుతున్నా వాళ్ళకి. ఇంకా వీళ్ళు పార్టీలో వస్తే ముందు లెక్క గ్రూపులు తయారవుతారు, పని చేయరు వాళ్ళు. ఎలక్షన్ వచ్చిందా బీఆర్ఎస్ కు పని చేసి పైసలు గుంజుతారు. ఆ దొంగల్ని పార్టీలో తీసుకోవద్దని మా హైకమాండ్ కు మేము ఇదే కోరుకుంటున్నాం. అలాగే మీరు చెప్పండి, ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా ఈ యొక్క చేరికల్ని ఎలా చూస్తారు? ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఇటు ఆదిలాబాద్ నియోజకవర్గంలో రేవంత్ అన్న, కంది అన్న ఈరోజు ప్రతి ఇంటింట గడప గడప కాంగ్రెస్ కార్యకర్తల్లో ఈరోజు ఉత్సాహం. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మరి వస్తున్న నేపథ్యంలో ఇలాంటి నిర్ణయాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ, మరి నేను ముఖ్యంగా ఒక విద్యార్థి దశ నుంచి ఈరోజు సీనియర్ కాంగ్రెస్ నాయకులుగా నాకు ఒక చిన్న హక్కు, ఒక సైనికునిగా ఈరోజు క్రమశిక్షణ కమిటీ ఉంది, డిసిప్లినరీ కమిటీ ఉంది. ఆ కమిటీ వారికి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఈ రోజు నేను తప్పు చేస్తే రేపు నాకు డిస్మిస్ చేస్తారు, మరి నాకు ఒక 2 నెలల్లో 2 months లో మీరు నాకు తీసుకుంటారా? ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటే మీ ఉన్నటువంటి క్రమశిక్షణ కమిటీకి మరి ఏం వ్యత్యాసము? ఇక్కడ ఉన్నటువంటి నిజాయితీకి ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తకు ఏం లాభము? నేను మీకు సూటిగా అడుగుతున్నా, ఏఐసిసి వారికి, గాంధీ భవన్ వారికి, ఈరోజు క్రమశిక్షణ కమిటీకి అర్థం ఏంటిది? దానికి ఉన్నటువంటి విలువలు ఏంటిది? దానికి ఉన్నటువంటి సంబంధాలు ఏంటిది? మరి ఈ క్రమశిక్షణ మీరు తుంగంలో దొక్కుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కడుపులో కొడుతున్నారు. మీరు ఈరోజు కంది శ్రీనివాసరెడ్డి అన్న కంటి రెప్పల్లా కాపాడుకుంటున్నారు కార్యకర్తలకు. ప్రతి ఒక్కరికి ఆత్మవిశ్వాసం, ఒక అండదండగా ఉంటూ, ప్రతి ఒక్కరికి అన్నదాతగా ఉంటూ, మరి కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతా ఉంటే ఈ రోజు పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పుడు దగ్గర 9-10 రోజులు మాత్రమే ఉన్నాయి ఎన్నికల కోడ్ దృష్ట్యా. మరి ఇంత తీవ్రత ఎండ ఉన్నా మాకు ఈరోజు ఈ ప్రకటన ఈ ఎండ కాదు, మాకు ఇక్కడ చలి రూపంలో ఏర్పడతా ఉన్నది. ఇక్కడ ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడుగా ఇక్కడ మరి కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో వారి బలోపేతానికి ఈ రోజు మేము ముక్తకంఠంతో దీనికి వ్యతిరేకిస్తున్నాం. ఈ రోజు ఏఐసిసి వారికి నేను విన్నవించాను. నిన్న రాత్రి నేను ఈమెయిల్ పంపించినాను. ఏఐసిసి మనకున్నటువంటి దీపాదాస్ మున్షి గారితో కూడా నేను వాట్సాప్ చేసినాను. మరి దీనికి మీరు తగిన జవాబు చెప్పాల్సిన బాధ్యత మీది. మరి క్రమశిక్షణ కమిటీకి అర్థం ఏంటిది? రేపు ఇలాంటి జరుగుతున్నటువంటి శత్రువులకు, మీరు ద్రోహులకు మళ్ళీ తగిన గుణపాఠం చెప్పి తక్షణమే ఉపసరణ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఈరోజు సాయంత్రం కల్లా మీరు జవాబు చెప్పాలి. తక్షణమే ఒక నోట్ రూపంలో మీరు బహిర్గతంగా ప్రెస్ ద్వారా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. లేకపోతే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మరి మనకు చాలా తప్పుడు మెసేజ్, రాంగ్ మెసేజ్ పోవాల్సిన సందర్భం ఉంది. అందుకే మీరందరూ క్రమశిక్షణ కమిటీకి నేను త్వరగా మీరు నిర్ణయం తీసుకోవాలని మనవి చేస్తున్నాను. ఒకవేళ కనుక పార్టీ హైకమాండ్ ఏదైతే మీరు నిర్ణయించారో ఆ హైకమాండ్ ఒకవేళ దాన్ని అభిప్రాయంలోకి తీసుకొని వాళ్ళపై నిర్ణయాన్ని కనుక ఎత్తివేయకపోతే మీ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? మేము దశల వారీగా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి లాభం జరగాలని మా తపన. ఈరోజు
కాంగ్రెస్ పార్టీ ప్రతి ఇంట ఈరోజు జెండాలు ఎగరేస్తున్నటువంటి తరుణం మనకు ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోతా ఉంది. మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ దశల వారీగా పోరాటం తప్పదు. దీన్ని వ్యతిరేకం చేయాల్సిందే. దీంట్లో మీరు ఉపసంహరణ చేయాల్సిందే. తక్షణమే 6 సంవత్సరాలు వాళ్లకు శిక్ష తప్పకుండా రావాలని మేము మనవి చేస్తున్నాం. 35 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా చైర్మన్గా 10-15 ఏళ్ళు చైర్మన్గా పని చేసిన వాళ్ళం మేము. రైతుగా ఒక కూలిగా పని చేసిన వాళ్ళం మేము. కాంగ్రెస్ పార్టీని ఇదివరదాకా పార్టీ ఇడకుండా ప్రతి పని చేసిన వాళ్ళం మేము. మా ఏదైతే ఇన్ఛార్జ్ ఉన్నాడు ఇన్ఛార్జిని అయితే అడగాల జగ్గారెడ్డి నువ్వు ఎట్లా ఓడిపోయినావు జగ్గారెడ్డి, నువ్వు ఎట్లయినావు, వారికి ప్రెసిడెంట్ ఎట్లయినావు చెప్పు, దానికి జవాబు చెప్పు. నువ్వు అడగాల కదా, ఈ జాగిరి ఉన్నది అనుకున్నాను. ప్రధాన డిమాండ్ మాది చెప్తున్నాం. ఇన్ఛార్జిని అడిగి పని చేయాలా ఏదన్నా కానీ. నీది అంతా వీడికి వచ్చినప్పుడు సీఎంని ఎంత తిట్టిండ్రు, పార్టీని ఎంత తిట్టిండ్రు. వాళ్ళు కార్యకర్తని ఓని మిగిలినీయంలే. జయనాథ్ మండలం మొత్తం ఖాళీ చేసిండ్రు. ఎక్కడున్నారు? ఊరికొక్కరు 2 వాళ్ళు మిగిలి ఉండే 8 నెలలు తిరిగి కార్యకర్తలు జమ చేసుకున్నాం మేము. పార్టీలకు అమ్మేటోళ్ళు మిగిలితే దందాలు చేస్తారు మీరు. నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్ గాంధీ భవన్లో నువ్వు ఉండే కాపీలో లేవు. నువ్వు సీదా నువ్వు అట్లయితే నువ్వు ఓడిపోతుంటివి. నువ్వు కార్యకర్తని మీరు చెప్పండి. ఈ యొక్క ముగ్గురు నిర్ణయాన్ని అంటే ముగ్గురు పార్టీలోకి రావటము, అలాగే పార్టీకి ఒకవేళ కనుక సస్పెన్షన్ ఎత్తేయకపోతే కనుక కాంగ్రెస్ అయితే నియోజకవర్గ వ్యాప్తంగా మండలాల్లో కూడా పెద్ద ఎత్తున ధర్నాకు దిగుతున్నాయి. అలాగే ఆందోళన చెందుతున్నాయి, ఆవేదన చెందుతున్నాయి. పార్టీకి రాజీనామాలు కూడా చేస్తామనేటువంటి ఒక స్థాయికి వెళ్ళాయంటే వీటిని ఏ విధంగా మనం చూడొచ్చు? साहब पहली बात ये लोगों को टिकट नहीं मिली तो ये लोगों का क्या करना था। जब कंदी सिंह अथॉरिटी को टिकट मिले तो कंदी सिंह अथॉरिटी सबके घरों को जाके मिलने के बाद नहीं आने दिए, नहीं मिले, चलो ठीक है, पार्टी में नहीं आना था, काम नहीं करना था। लेकिन ये लोग एक डिसीजन लेके इंडिपेंडेंट कैंडिडेट उतार के क्या बताए वो साबित, क्या 30-40 हजार वोट लिए, 18,000 चिल्लर 1800 चिल्लर वोट लिए लोग, 1800 चिल्लर वोट लिए और इनका वजूद ही नहीं रहा। आज पार्टी कार्यकर्ता इतना है अपने पास, मंडल में, टाउन में, सिटी में पूरा पार्टी कार्यकर्ता अपने जोरों शोरों से काम कर रहा, हर इतनी मजबूती से काम कर रहा कि पार्टी को एमपी सुगनक्का को जिताने से कोई नहीं रोक सकता। इन लोगों की जरूरत नहीं है, ये लोग बिकाऊ है। ये लोग हमेशा जो है सो इसको टिकट मिली तो उसको काम नहीं करते, उसको टिकट मिली तो इसको काम नहीं करते। इनका पेशा है, ये लोग पार्टी में रहने के काबिल भी नहीं है और ये लोगों की पार्टी को जरूरत भी नहीं है। लिहाजा इन लोगों को जैसा सस्पेंड करे वो सस्पेंशन को आज अलाउ करो और ये लोगों को पार्टी से बर्खास्त करो। और ये कहना चाहता हूं मैं, ये लोग पार्टी के लिए काबिल नहीं है। एमपी सुगनक्का 100% आदिलाबाद से लीड भी आएंगे और कैंडिडेट एमपी बनेंगी भी वो। लेकिन ये जो लोग हैं, ये लोगों से आने से पार्टी कार्यकर्ता को नुकसान है, उल्टा पार्टी कार्यकर्ता का डिसमाउंट कर दे रहे हैं उनको। आज पार्टी कार्यकर्ता परेशानी की वजह से इतना पार्टी कार्यकर्ता बैठे हुए 1500 से 2000 लोग हैं, स्टेज पे बैठे हुए हैं पूरे लोग। ये लोग आज वर्क बंद करके क्यों बैठे हुए हैं? क्योंकि ये लोग नहीं होना, ये लोगों का इन लोगों का ग्रुप निज़म बनाने वाले लोग हैं। इन लोगों का हमेशा ग्रुप निज़म बनाए। सुजाता को टिकट मिली तो ये लोग काम नहीं करते, संजू रेड्डी को टिकट मिला तो वो लोग काम नहीं करते। ये लोगों का ग्रुप निज़म हमेशा चलता है। इन लोग हमेशा पार्टी कार्यकर्ता को नुकसान करने वाले लोग हैं। लिहाजा कंदी श्रीनिवास रेड्डी को जिताते, इंशाल्लाह आने वाले इलेक्शन में 100% एमएलए बनाते, असेंबली को भेजते। आज सुगनक्का को जिताते, पार्लियामेंट को भेजते। सुगनक्का को ये लोगों को तीनों नहीं होना। మీరు చెప్పండి. एक मिनट आओ जी, रहने दो, पकड़ रहा हूँ।
और ये कैसे देखना? मैं इस दुनिया की नीचाई से वाकिफ हूँ। बहुत मुश्किल है दुनिया में बड़े होकर बड़ा होना। दरअसल आज पार्टी का जो फैसला आया है, ये लोग अपने पर्सनल बेनिफिट के लिए पार्टी को जिस तरह से नुकसान पहुंचाए, करोड़ों रुपए का कंदी यूनिवर्सिटी से डिमांड किया गया, पहले उन्हें ब्लैकमेल किया गया, उनका कैरेक्टर असैसिनेशन किया गया, और ये लोग, इनके जरा भी अगर अखलाक है इनके अंदर, अगर इनके दिल में जरा भी अगर इंसानियत बाकी है, तो सबसे पहले ये आदिलाबाद की आवाम से माफी मांगे। जिस तरह से इन्होंने आदिलाबाद की आवाम को गुमराह किया, जनाब रेवंत रेड्डी साहब के बारे में, पार्टी के बारे में, कंदी श्रीनिवास रेड्डी के बारे में एक गलत प्रचार करते हुए आवाम के दरमियान में ये लोग गए, और आने वाले वक्त में आवाम इन लोगों को अपना जवाब देगी। आवाम बखूबी जानती है कंदी श्रीनिवास रेड्डी साहब आदिलाबाद का बेटा, जो इलेक्शन हारने के बावजूद भी एक सिटिंग एमएलए से ज्यादा यहाँ पर काम कर रहा है, और इन लोगों को एक्सपोज पूरी आवाम करेगी। इन लोगों के आने की वजह से पार्टी में इंतशार पैदा होगा। पार्टी में जो कार्यकर्ता ग्राउंड लेवल पर जाकर काम कर रहा है, उनके हौसले पस्त होंगे। ये लोग अपने पर्सनल बेनिफिट के लिए, जाती मफाद के लिए किसी भी हद तक जा सकते, किसी भी हद तक गिर सकते हैं ये लोग। जिस तरह से साबिका में हमें देखा गया था, कई प्रेस कॉन्फ्रेंसेस की गई थी इन लोगों की जानिब से। ये लोग जनाब जोगी रामन्ना साहब के पास से बैठकर कितने करोड़ रुपए लिए, कहां पर बात हुई, किन लोगों के साथ बात हुई, ये सारे लोग जानते हैं, आदिलाबाद की आवाम जानती है। ऐसे लोगों को पार्टी में लेना, पार्टी के अंदर पार्टी के वोटों को खराब करना है। इन लोगों का कोई कैडर नहीं है, इन लोगों के कोई लीडरशिप की कोई क्वालिटीज नहीं है। सिर्फ सीजनल लीडर से ये लोग, जब कभी इलेक्शन आता है ये लोग बाहर आते हैं अपने घरों से और टिकट का डिमांड करते हैं। पार्टी आदिलाबाद में पूरा सर्वे होने के बावजूद ही कंदी श्रीनिवास रेड्डी साहब को टिकट दी थी, उसके बावजूद ये लोग एंटी पार्टी एक्टिविटीज करते रहे और पार्टी को नुकसान पहुंचाने में कोई कसर बाकी नहीं छोड़े ये लोग। अगर ये समय में जो पार्लियामेंट के चुनाव के समय में उन लोग को क्या बोले तो सोच क्या है उन लोगों का पार्टी में आने का? पार्टी में आने का इन लोगों का एक ही सोच हो सकता है कि पार्टी अभी रूलिंग में है, पार्टी के अंदर आते हुए इन लोगों के जो भी इलीगल एक्टिविटीज है, इलीगल कारोबार हैं, इलीगल लेआउट्स, और जो रेती का जो कारोबार था, लॉरीज का जो कारोबार था, उसको बचाने के लिए, अपने आप को सेव करने के लिए, और इसी तरह के पार्टी से बेनिफिट्स हासिल करने के लिए ये लोग पार्टी में आना चाहते हैं, जो भी कॉन्ट्रैक्ट्स वगैरह लेना है। अब रूलिंग पार्टी है, उसी को देखते हुए पार्टी का रुख कर रहे हैं ये लोग। अगर रूलिंग में नहीं तो आने का जरूर चांस रहता है क्या? हम लोग तो यही चाहते हैं, आदिलाबाद की पूरी आवाम पिछले कई घंटों से यहाँ पर पूरे कार्यकर्ता सैकड़ों की तादाद में बैठे हुए हैं। उन्हीं का यही मुतालिबा है कि ऐसे धोखेबाजों को, ऐसे चीटर्स को, ऐसे बदअखलाक बदकिरदार लोगों को पार्टी से दूर रखें, और पार्टी में अच्छे कैडर जो कंदी श्रीनिवास रेड्डी साहब बना रहे हैं, बूथ लेवल वॉलंटियर्स जो बना रहे हैं, बूथ इंचार्जेस को जो अपॉइंट करे हैं, वार्ड इंचार्जेस को जो अपॉइंट किए हैं, पार्टी मजबूती से पार्लियामेंट इलेक्शन लड़ने के लिए यहाँ पे मुस्तहकम मुनज़्ज़म अंदाज में तैयार है। उसके बावजूद ये लोगों का शामिल करना, हमें इस बात का अंदेशा है कि कोई ना कोई प्लानिंग चल रही है कंदी श्रीनिवास रेड्डी साहब को नुकसान पहुंचाने के लिए। दूसरा कोई एजेंडा नहीं हो सकता इन लोगों का। अगर ये ज्वाइनिंग और सस्पेंशन ये कैंसिल नहीं करे तो जब हाल कैसे रह गया? देखिए, मुल्क के जो हालात चल रहे हैं आजकल, राहुल गांधी जी भारत जोड़ो यात्रा निकाले हैं, भारत जोड़ो न्याय यात्रा किए हैं। उनका एक ही मकसद है कि नफरत को हराना और मोहब्बत का जो पैगाम है लोगों तक पहुंचाना, तमाम मज़ाहिब के लोगों को दिलों में मोहब्बत से एक दूसरे के साथ रहें, उस तरह का माहौल बनाना है। लेकिन आज इतना अच्छा माहौल जो चल रहा है, इन लोगों के आने की वजह से ये खराब होने का हमें पूरा यकीन है, और ये लोग कार्यकर्ताओं को लेकर चलने की इन लोगों की कोई काबिलियत नहीं है। ये लोग पार्टी के लिए कुछ नहीं कर सकते। हालांकि कंदी श्रीनिवास रेड्डी साहब पार्टी में आने से पहले और पार्टी में आने के बाद कितना चेंज हुआ है, ये आप लोग आदिलाबाद की पूरी आवाम जानती है, पूरे आदिलाबाद जिले के लोग जानते हैं। लेकिन साजिद खान साहब एक मोबाइल शॉप चलाते थे पॉलिटिक्स में आने से पहले, बाद में
कई लॉरीज लिए, उसमें बैंक करप्ट हो गए, उसके बाद कई इलीगल एक्टिविटीज में इन्वॉल्व रहे, इलीगल कारोबार यहाँ पे करते रहे, इलीगल लेआउट्स बनाते रहे, गवर्नमेंट का रेवेन्यू लॉस करने का काम हमारे साजिद खान साहब ने किया। उसके बरक्स कंदी श्रीनिवास रेड्डी साहब ने अपना सिर्फ जो जाती पैसा है जो पूरी मेहनत से अमेरिका में कमाते हुए उन्होंने यहाँ की आवाम की खिदमत करने का काम किया। आज जो प्रजा भवन जो आदिलाबाद की तमाम आवाम के लिए खुला हुआ है, यहाँ पर किस तरह का काम हो रहा है ये हम सभी लोग जानते हैं। कई लोगों को यहाँ पर फूड जो खाने की जो सहूलत यहाँ पे फराहम की गई है, उनकी बीमारियों के लिए एम्बुलेंस यहाँ पर तैयार है, उनके कोई भी मसले मसाइल रहो। और आखिरी में आप अधिष्ठान टीपीसीसी से नहीं तो एआईसीसी से क्या डिमांड करना है? हम तेलंगाना प्रदेश कांग्रेस कमेटी से और ऑल इंडिया कांग्रेस कमेटी से ये गुजारिश करते हैं कि आवाम के जज्बात को समझते हुए, आवाम के डिमांड को देखते हुए, ये जितने भी लोग हैं जो पार्टी में शामिल होना चाह रहे हैं, ये 3-4 लोग जो भी है, इन लोगों के ऊपर स्ट्रिक्ट एक्शन लेते हुए उनके सस्पेंशन को बरकरार रखा जाए। उनके सस्पेंशन को रिवोक करने की कोई जरूरत नहीं है, ये हमारी गुजारिश है, ताकि ये सबक जितने भी कार्यकर्ता पार्टी में मौजूद है आने वाले लीडर्स के लिए एक मिसाल बन जाए कि पार्टी से धोखेबाजी करने वालों को पार्टी के अंदर कभी जगह नहीं मिल सकती। మీరు చెప్పండి, ఒక సీనియర్ కార్యకర్తగా మీరు దీన్ని ఎలా చూస్తారు? నలుగురు కార్యకర్తలు మా కాంగ్రెస్ పార్టీకి దోకా చేసి మా రేవంత్ రెడ్డి సీఎం ఆడాలనుకొని వాళ్ళు మమ్మల్ని సూతపనాంచి పార్టీలకి వెళ్ళిపోయి వాళ్ళు నామినేషన్లు వేసి కంది శ్రీనివాసరెడ్డి ఇజ్జత్ తీయాలన్నట్టు వాళ్ళు చేసిండు. కానీ రామచంద్ర రెడ్డి సాబ్ 40 సంవత్సరాలు చేస్తే సొంత మామదే ఇజ్జత్ తీసిండు అల్లూరు సంజీవరెడ్డి. ఇలా అసెంబ్లీ పోతందుకు సిగ్గుశరం ఉండాలా? 6 సంవత్సరాల దాకా నువ్వు కోడిజములు ఉంటావా, ఆదిలాబాద్లో ఉంటావా, హైదరాబాద్లో ఉంటావా? మా పార్టీ జోలి తీయద్దు, జగ్గారెడ్డి దగ్గర కూడా పోవద్దు. జగ్గారెడ్డి కూడా ఆదిలాబాద్ సర్వేలో ఏమున్నది, ఇవాళ ఇళ్ళని పార్టీలకు చేంజ్ చేస్తే 4,000-5,000 మంది రేపు సుకునక్క ఎలక్షన్ల మాకు అసెంబ్లీ ఇది ఎంపీ ఎలక్షన్ల మాకు దోకాయేటట్టున్నది. వాళ్ళు వస్తే ఈ పబ్లిక్ గరీబ్ సరీబ్ ఉన్న రెడ్డిల కాడికి వెళ్ళి కూడా వాళ్ళని నమ్మలు. వాళ్ళకు అసెంబ్లీ కస్తే గాంధీ భవన్ కస్తే వాళ్ళకు మా కాంగ్రెస్ ఇది చేరేది ఇవ్వద్దు. వాళ్ళని 6 సంవత్సరాలు వాళ్ళ కాళ్ళు ఉండాలా, మాకు మేము ఉండాలా. ఇలా మా కాంగ్రెస్ ఇద్దరు తీసి కంది శ్రీనివాసరెడ్డి ఇద్దరు తీసిండు. కంది శ్రీనివాసరెడ్డి ఇలా ఆదిలాబాద్ని పరిపాలిస్తున్నాడు. కంది శ్రీనివాసరెడ్డి మాటలేంది, ఏ మంచికి ఏం లెటర్ ఇవ్వద్దు, ఏ మాట ఇవ్వద్దు. నేను నాకు ఈ అవకాశం ఇచ్చిన కంది శ్రీనివాసరెడ్డికి, రేవంత్ రెడ్డికి జై కాంగ్రెస్. అలాగే ఇక్కడ కొంతమంది మహిళా కార్యకర్తలు, మహిళా నేతలు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా మాట్లాడిద్దాం. చెప్పండమ్మా, ఇప్పుడు ఈ యొక్క సస్పెన్షన్ అనేటటువంటిది ఎత్తేసినారు, ముగ్గురిని తిరిగి పార్టీలోకి తీసుకున్నారు. వాళ్ళ వల్ల పార్టీకి మరి నష్టం జరుగుతుందా, లాభం జరుగుతుందా? నష్టం జరుగుతున్నది. వాళ్ళ వల్ల నష్టం జరుగుతుంది. ఎందుకని ఇన్ని రోజులు పార్టీకి టికెట్ ఎవరికి వచ్చిందో వాళ్లకు సపోర్ట్ చెయ్యాలా. వాస్తవంగా మీరు పార్టీ నాయకులైతే, కాంగ్రెస్ పార్టీ నాయకులైతే పార్టీకి ఎవరికి ఒక కుక్కకు టికెట్ వచ్చినా వాళ్ళకి అలా సపోర్ట్ చేయాలని నా వినంతి. మీరు చెయ్యలేదు కాబట్టి మీరు దొంగల మాటలు విన్నలు. సంజీవ్ రెడ్డి కానీ సుజాత గారు కానీ మీరు దొంగల మాటలు విని మీరు మోసపోయిన్లు అంటే రామచందర్ రెడ్డి గారికి టికెట్ వచ్చినప్పుడు సుఖ ఈ దొంగలే ఓడగొట్టిండ్లు రామచందర్ రెడ్డిని. ఆ భార్గవ్కు వచ్చింది, భార్గవ్ని ఓడగొట్టి వేరేళ్ళకి సపోర్ట్ చేసిండ్లు. వేరేళ్ళకి సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టిండ్లు. కాంగ్రెస్ పార్టీని 2 మాటలు ఓడగొట్టిండ్లు. మరి సుజాతకు టికెట్ వచ్చింది, సుజాత మేడంకు టికెట్ వచ్చినాక కూడా ఈ దొంగలే, మీతో ఉండే దొంగలే ఓడగొట్టిండ్లు. మాకు టికెట్ కావాలా, మాకు టికెట్ ఒకళ్ళ ఎన్ను పోటు ఒకళ్ళు ఓడుచుకుంటున్నారు. మీరే మనం కాంగ్రెస్ పార్టీ వాళ్ళమే, మనం ఒక చెట్టు కింద ఉండి ఒక ఇంట్లో ఉండేటోళ్ళమే గూసలాడుకొని మనమే ఓడగొట్టుకుంటే మరి మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు, ఎవరిని మీరు గెలిపిస్తారు, ఎవరెంబడి ఉంటారు అని నేను అడుగుతున్నా. ఎందుకని మనము పార్టీకి ఉన్నాము అంటే సత్యదాకా పార్టీకి ఉండాలా, లేకుంటే పార్టీలా పేరు తీయద్దు. వీళ్ళకి పోతాము, వీళ్ళకి సపోర్ట్ చేస్తాము, మేము ఆడిని ఓడగొడతాం అంటే మన కాళ్ళు మనమే గుంజుకుంటున్నాం తప్ప మరకదేం లేదు. ఇదంతా వద్దు. మనం పార్టీకి సపోర్ట్ చేయాలా, మన పార్టీని గెలిపించుకోవాలా. ఇలా కంది శ్రీనివాస్ వచ్చిండు, రామచందర్ రెడ్డి గారు ఎట్లుండేనో అట్లా శ్రీనివాస్ అట్లున్నాడని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇలా అన్నం పెడుతున్నాడు అతను,
ప్రజలకో బీద వాళ్ళకో ఎవరికో ఆకలితో నచ్చిన వాళ్ళని ఆదుకుంటున్నాడు. 5ో 10ో సాయం చేస్తున్నాడు. అతని ఓన్ డబ్బు ఖర్చు చేస్తున్నాడు. అతని ఇలా ఎవరి డబ్బు మీద ఆధారపడి లేడు. మరి అతను అమ్ముడు లేడు, టికెట్లు అమ్ముకుంటా లేడు. మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇలా టికెట్లు వచ్చినాయంటే గొడవలు, కౌన్సిలర్ టికెట్లు వచ్చినాయంటే గొడవలు. ఎందుకు గొడవలు చేస్తారు? నువ్వు నాకు గిన్ని టికెట్లు ఇవ్వంటారు, నువ్వు నాకు గిన్ని టికెట్లు అని టికెట్లను అమ్ముకుంటారు. కౌన్సిలర్ టికెట్లను తప్ప మీరు అమ్ముకుంటారు. మీరు సీనియర్ నాయకులకు ఏం న్యాయం చేస్తారు? మీరు కుదే కలిసి లేరు, మీరు మాకేం న్యాయం చేస్తారు? అంటే వాళ్ళని మీరు పార్టీలోకి రావద్దంటారా, లేకపోతే వాళ్ళని సస్పెండ్ చేయాలంటారా? అను రావద్దు. మరి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ ఓడిపోతుంది. మరి వీళ్ళు చేస్తున్నారు ఉత్సాహంగా, అందరూ ప్రజలు చేస్తున్నారు, కలిసి గెలిపించుకుందాం అనుకుంటున్నారు. వాళ్ళు గెలిపించుకుంటారు, అందరు కలిసి గెలిపిస్తాం మేము. మరి ఇప్పుడు మీరు వచ్చి ఎంపీ అప్పుడు రానుండి ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడు రావాల్సిందే. మీరు రానుంటే మీరు కష్టపడ్డారు, మీరు లేదంటలేము, కానీ మీరు రావాలా? మీరు రాలేదు, వీళ్ళు పిలిచిళ్ళు, మీరు రాలేదు. కాబట్టి దానికి ఇప్పుడు సీనన్న తప్పు లేదు అని మేము అంటున్నాం. మేమందరం పాత కార్యకర్తలము, మేము అతను ఎంబడి ఉన్నాము. మరి ఇంకొకటి ఏమి, ఇతను సాజిద్ ఖాన్ ఏమని అడుగుతాడంటే మంచి ఒరిజినల్ కార్యకర్తలట అతను ఎంబడి ఉన్నాడట, డూప్లికేట్ కార్యకర్తలు సీనన్న ఎంబడి ఉన్నాడు. అంటే డూప్లికేట్ ఎవరు నేను అడుగుతున్నా, సాజిద్ ఖాన్ గారు డూప్లికేట్ ఎవరు, ఒరిజినల్ ఎవరు చూపియ్యు. నువ్వు నీకు దమ్ము ఉంటే మమ్మల్ని చూపియ్యు. మేము వాళ్ళకన్నా అమ్ముడు పోయిన వాళ్ళమా, ఎవరికైనా డబ్బులు ఇచ్చిన వాళ్ళమా, మరి మేము టికెట్లు అమ్ముకున్న వాళ్ళమా, మరి మేము టికెట్లు అమ్ముకున్నామా, కాంగ్రెస్ కౌన్సిలర్ టికెట్లు అమ్ముకున్నామా, మరి ఎవరికైనా బీద వాళ్ళకి న్యాయం చేసినామా, అన్యాయం చేసినామా? మాకు చూపించండి. మేము మీ ఎంబడి జెండా పట్టుకొని 30 సంవత్సరాల నుంచి నడుస్తున్నాం. నువ్వేం న్యాయం చేసినావు? మాకు ఏ విధంగా న్యాయం చేసినావు అని అడుగుతున్నా. మరి నా కొడుకు నిమ్స్లో పెడితే తీసేసిండ్లు, మరి ఎవడు ఒక నాయకుడు మాకు సాయం చేయలేదు. మరి అలాగే మీరు చెప్పండి అమ్మా, ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ జెండా మోసినారు, కాంగ్రెస్ జెండా పట్టుకుంటున్నారు, కార్యకర్తగా పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఇప్పుడు ఈ ఏకపక్షంగా ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం, ముగ్గురిని తిరిగి పార్టీలోకి తీసుకోవడం పట్ల మీరు ఏ విధంగా ఆవేదన చెందుతున్నారు? 3 जनों के लिए तो पार्टी में बहुत बड़ा धोखा है। हमारे को मालूम है ये धोखेबाज लोग हैं। ये सीनन्ना भारी मेजॉरिटी से जीतना चाह रहे थे। इनको जीतने के टाइम पे इन्होंने क्या बोले, आरएस का लीडर है, इसको नहीं डालना बोल के उनके वायरल करे उनके वीडियो। जो भी पार्टी में जाते वो वादा करते, वो वादे को इन्होंने डबल से कांग्रेस पार्टी में वायरल करे वीडियो को, इसलिए सीनन्ना हार गए। इनके वजह से हारे। कांग्रेस पार्टी का एमएलए आज आदिलाबाद में रहते थे। हम सब कार्यकर्ता नुकसान में है। अगर इनको 3 चोरा को लिए ना, सब पार्टी चले गए। बोलो, जैसी थी पुरानी पार्टी वैसी होने वाली है। जय कांग्रेस, जय जय कांग्रेस। आप कहिए इसके बारे में, और ये तीनों पार्टी में आना है और नहीं तो सस्पेंशन कंटिन्यू करना चाहिए। मैं इतना ही बोलना चाहती हूँ, जब कंदी अन्ना को टिकट मिला और टिकट मिलने के बाद में इन लोगों को जलन हुई अन्ना से। जलन की वजह से इन लोगों ने सपोर्ट करना छोड़ दिया। जब अन्ना ने पूछे सपोर्ट करने के लिए, वो टाइम को अन्ना को सपोर्ट करे नहीं। ये लोग नहीं करे तो अब ये टाइम पे इन लोगों को पार्टी में आने की जरूरत नहीं है। इनको सस्पेंड कर देना चाहिए। क्यों तो अन्ना पहली बार खड़े हुए एमएलए इलेक्शन के लिए तो 48,625 वोट लाए। इस टाइम पे किसी ने भी ये आदिलाबाद में 48,625 वोट किसी को भी नहीं आए अभी तक। और ये लोग अगर कांग्रेस पार्टी में आना चाहते हैं तो ये लोग अपना खुद का देखने वाले हैं। इन लोगों को पार्टी में आने की कोई जरूरत नहीं है। क्यों तो ये लोग खाली पार्टी को फोड़ने के लिए आ रहे हैं, कांग्रेस पार्टी को बिखारने के लिए आ रहे हैं। ये लोग आने से हमारी कांग्रेस पार्टी पहले की जैसी बिखर जाएगी। ये पार्टी में ये लोग किसी को सहकार्य नहीं करेंगे। क्यों तो ये अपना खुद का देखने वाले। अगर इसको टिकट आई तो वो सपोर्ट नहीं करता, उसको टिकट आई तो वो सपोर्ट नहीं करता। ऐसे चोर लोगों को पार्टी में लेने से अच्छा सस्पेंड कर देना चाहिए। मेरी यही विनंती है। ఇది ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఉదయం నుంచి అయితే పూర్తిగా కార్యకర్తలు మండు టెండెన్స్ అయితే లెక్క చేయకుండా ఎండలో ఇక్కడ శిబిరం దగ్గర అయితే కూర్చున్నారు. పార్లమెంటు ఎలక్షన్ కూడా మేము వెళ్ళాము. ఖచ్చితంగా మా అభ్యర్థి ఏదైతే ముగ్గురు బహిష్కృత నేతలు ఉన్నారో ఆ ముగ్గురు బహిష్కృత నేతలపై ఖచ్చితంగా ఎవరైతే చేర్చుకున్నారో ఆ చేరికల్ని రద్దు చేయాలని, అలాగే ఖచ్చితంగా ఏదైతే సస్పెన్షన్ ఉందో ఆ సస్పెన్షన్ను ఖచ్చితంగా కొనసాగించాలని 6 ఏళ్ల పాటు, లేని పక్షంలో
తాము పార్లమెంట్ ఎన్నికలకు వెళ్ళమని, అలాగే ఇదే కనుక కొనసాగితే కనుక పార్టీ సభ్యత్వానికి కాంగ్రెస్ పార్టీకి కూడా మూకుమ్మడిగా రాజీనామాలు కూడా చేస్తామని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి.